వెల్కమ్ బ్యాక్. దెందలూరు సిద్ధం సభను జయప్రదం చేసిన వైకాపా స్త్రీలకు, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సభ విజయవంతం సందర్భంగా పలువురు వైకాపా నాయకులు ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల సమస్యలపై ఆళ్ల నాని స్పందిస్తూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఇటీవల ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలు కార్పొరేటర్ సాంబ ఆధ్వర్యంలో కలిసి ట్రోఫీని ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే పలువురు అర్హులైన లబ్ధిదారులకు నివాస ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే రాణినగర్కు చెందిన వైకాపా నాయకులు బేరపోగు సరిత, అజయ్ గాంధీ, కొల్లి నాగేశ్వరరావు, అఖిల్ తదితరులు ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి సభ విజయవంతం అవడం పట్ల పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపైన ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే 1,85,000 లోన్ కూడా వస్తుంది. ఆ రోజు ఇల్లు కాలిపోయినప్పుడు నేను పట్ట కాలిపోయినా ఏలూరు జిల్లా నుంచి లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలు అందరూ కూడా